జయంతి ఉత్సవాలకు మిగిలింది 2 రోజులే. అసంపూర్తిగానే పనులు. ఆంజనేయ స్వామి ఇలాగైనా వసతి. ఆలయం ముందు కొంత భాగంలోనే నిర్మించిన తడిగల పందిరి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఏటా నిర్వహించే హనుమాన్ చిన్న పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ పనులు చేపట్టడానికి దేవాదాయ శాఖ 1 కోటికి పైగా నిధులు వెచ్చిస్తుంది. ఆలయ పరిధిలో చెలువ పందిళ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటుకు 40 లక్షలకు పైగా ఖర్చు చేస్తారు. అయితే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఇంకా 2 రోజులు మాత్రమే ఉండగా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. 2 జయంతి ఉత్సవాల్లో వివిధ పనులు చేపట్టడానికి అధికారులు 1.06 కోట్లతో అంచనా రూపొందించారు. ఆలయ పరిధిలో చెలవ పందిళ్ల నిర్మాణానికి 21 లక్షలు, విద్యుత్ దీపాలంకరణకు 22 లక్షలు, 3-4 స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడానికి 5.50 లక్షలుగా అంచనా రూపొందించారు. ఏటా చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణకు అధికంగా ఖర్చు చేస్తారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో చలువ పందిళ్లు, దీపాలంకరణ చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆలయం ముందు కొంత భాగంలోనే పందిరి నిర్మాణం జరిగింది. ఆలయం వెనక వైపున పనులు ప్రారంభించనే లేదు. పార్కింగ్ ప్రదేశంలోని డార్మిటరీ షెడ్డులో సీసీ మిగులు పనులకు అధికారులు 9 లక్షలు అంచనా వ్యయం రూపొందించగా పార్కింగ్ ప్రదేశంలోని డార్మిటరీ షెడ్డులో సీసీ మిగులు పనులకు అధికారులు 9 లక్షలు అంచనా వ్యయం రూపొందించగా శుక్రవారం రాత్రి గుత్తేదారు పనులు పూర్తి చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. కనీసం వారం పాటు సీసీ క్యూరింగ్ కావడానికి నీరు పట్టాల్సి ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు ఎక్కడ సేద తీరుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక పనిచేయని 11 సీసీ కెమెరాలు. కొండగట్టు దిగువ స్టేజ్ వద్ద కొండపైన 3-4 చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడానికి 5.50 లక్షలు కేటాయించగా స్టేజ్ వద్ద స్వాగత తోరణాలు నిర్మించారు. గత ఏడాది ఆలయ పరిధిలో రంగుల విద్యుత్ దీపాలు పూర్తి స్థాయిలో వెలగలేదని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆలయం లోపల 6 బయట పరిసరాల్లో 64 సీసీ కెమెరాలుండగా వాటిలో 11 పనిచేయడం లేదు. ఉత్సవాల సందర్భంగా అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 2 లక్షలు కేటాయించారు. భక్తుల ముఖాన్ని గుర్తించే ప్రత్యేక మానిటర్ కనిపించడం లేదు. ఇక అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం. ఈ నెల 24న జిల్లా కలెక్టర్ పుష్కరిణి ప్రదేశాన్ని పరిశీలించిన సమయంలో అపరిశుభ్రత నెలకొనగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనేరుకు ఓ వైపు గల కుళాయిలు అలంకారప్రాయంగా ఉన్నాయి. కొండపైన 5 చోట్ల శుద్ధ జల కేంద్రాలున్నాయి. భక్తులకు నీటి సరఫరా కోసం 13 లక్షలు కేటాయించారు. ప్రతిసారి ఉత్సవాల సమయంలో రహదారుల పక్కన చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా ఒక్కరోజు కూడా పూర్తి స్థాయిలో వాటి ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరగలేదని భక్తులు విమర్శిస్తున్నారు. జయంతి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు.